హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎంకే టాక్స్ ఛానల్కి స్వాగతం. తొలి ఏకాదశి రోజున చేయవలసిన మరియు చేయకూడని పనుల గురించి ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏకాదశి ఉపవాసం ఉన్నవారు మర్నాడు అంటే ద్వాదశి తిథి సూర్యోదయం తర్వాత మాత్రమే ఏకాదశి వ్రతం విరమిస్తారు. ద్వాదశి తిథి ముగిసేలోపు ఏకాదశి వ్రతం విరమించాలి. పంచాంగం ప్రకారం ఆషాఢ శుక్లపక్ష ఏకాదశి తేదీ 16 జూలై 2024 రాత్రి 8:31 ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఏకాదశి తేదీ జూలై 17వ తేదీ రాత్రి 9:02 ముగుస్తుంది. తొలి ఏకాదశి రోజున చేయవలసిన మరియు చేయకూడని పనులేంటో చూద్దాం. ఆషాఢ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. తొలి ఏకాదశి అంటే మోక్షాన్ని ప్రసాదించే ఏకాదశి అని అర్థం. ఈ రోజున ఆ పరమాత్మ అయిన శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి జారుకుంటారు. తొలి ఏకాదశిని ఆషాఢ ఏకాదశి అని, శయన ఏకాదశి అని కూడా అంటారు. చతుర్మాస్య వ్రతం ఈ రోజే ఆరంభమవుతుంది. విష్ణుమూర్తిని కొలిచే వైష్ణవులకు తొలి ఏకాదశి ప్రీతికరమైన రోజు. ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు. ఈ రోజున ప్రతి ఒక్కరూ పాటించవలసిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆషాఢ మాసం తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి శ్రీ మహావిష్ణువు నిష్ఠ నియమాలతో పూజించాలి. మనస వాచ అన్నింటినీ శుద్ధి చేసుకొని పూజ గదిని శుభ్రం చేసుకొని భగవంతుడిని అలంకరించి శక్తి మేరకు దీప ధూప నైవేద్యాలను హారతిని అర్పించి ఈ క్రింది విధంగా సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం: ఓ దేవా, ఈరోజు నేను ఉపవాస వ్రతం చేస్తూ మౌనవ్రతం చేస్తాను. నీ నామ సంకీర్తనం తప్ప నా నోట కానీ మనసులో కానీ వేరే ఆలోచన రానివ్వనని సంకల్పం చెప్పుకొని భగవంతుని ధ్యానంలో కాలం గడపాలి. తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి మర్నాడు ద్వాదశి నాటి ఉదయం శ్రీహరిని పూజించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మ జన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేలుకొంటాడంటారు. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఈ 4 నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి అందరూ చతుర్మాస దీక్ష చేస్తారు. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి తిథి రోజున ఉదయం స్నానం చేసి విష్ణువును పూజించాలి. అనంతరం బ్రాహ్మణులకు అన్నదానం చేసి ఆ తర్వాతే ఉపవాసం విరమించాలి. ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించకూడదు. ఏకాదశి నాడు ఉపవాసించిన వారు పాప విముక్తులవుతారు. రైతులు ఏరువాకలాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఏ రకమైన తెగుళ్లు సోకకూడదని, ఇతరత్ర ఏ సమస్యలు ఎదురవ్వకూడదని దండం పెట్టుకుంటారు. ఏ మార్పులు చేర్పులు అయినా ఈ తొలి ఏకాదశి నాడు చేపడతారు. తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకుంటారు. సంక్రాంతి, దసరా లాంటి పెద్ద పండుగలలాగే తొలి ఏకాదశిని ముఖ్యమైన పండుగ దినంగా భావించి ఉపవాసం ఉంటారు. ఈవేళ ఉపవాసం కనుక పిండి వంటలు ఏం చెయ్యరు. కొందరు నేతితో పాయసం వండి ప్రసాదంగా పంచుతారు. పండ్లు మాత్రమే సేవిస్తారు. విష్ణువుకు తులసి అంటే చాలా ఇష్టం. అందుకే విష్ణువు కోసం చేసే పూజ ఉపవాసంలో తులసిని తప్పనిసరిగా ఉపయోగించాలి. ఏకాదశి ఉపవాసం రోజు అన్నం తినడం నిషిద్ధం. అయితే ద్వాదశి రోజు అన్నం తినడం ఉత్తమమైనదిగా భావిస్తారు. ఏకాదశి నాడు అన్నం తినడం వల్ల సరీసృపాల రూపంలో జన్మిస్తారని, ద్వాదశి నాడు అన్నం తిని ఉపవాస దీక్ష విరమించడం వల్ల ఈ రూపం నుంచి విముక్తి లభిస్తుందని మత విశ్వాసం. ఏకాదశి వ్రతం ఆచరించేవారు చేయకూడని పనులు: ఏకాదశి రోజున తామసిక ఆహారాన్ని తినవద్దు. ఈ రోజున పొరపాటున కూడా అన్నం తినకూడదు. ఏకాదశి రోజున స్త్రీలను పెద్దలను అవమానించకండి. ఏకాదశి నాడు తులసి ఆకులను మొక్క నుంచి తెంపవద్దు. ఏకాదశి వ్రతమాచరించేవారు మాంసాహారం, గుమ్మడికాయ, చింతపండు, ఉలవలు, మినుములు తీసుకోకూడదు. ఏకాదశి రోజున మంచంపై శయనించడం చేయకూడదని పండితులు చెప్తున్నారు. ఉపవాసం ఉన్న వ్యక్తి ఇతరుల పట్ల చెడు ఆలోచనలు చేయకూడదు. ఏకాదశి రోజున గోళ్ళు, వెంట్రుకలు అసలు కత్తిరించకూడదు. అసత్యం పలకరాదు. స్త్రీ సాంగత్యం పనికిరాదు. చెడ్డ పనులు, చెడ్డ ఆలోచనలు అస్సలు చేయకూడదు. ఏకాదశి వ్రతం పాటించేటప్పుడు పొరపాటున కూడా ఆహారంలో కొన్ని వస్తువులను ఉపయోగించకూడదు. అవేంటో చూద్దాం. ముల్లంగి, బెండకాయ, ఆకుకూరలు, కాయధాన్యాలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు మొదలైన వాటిని ఉపవాసం విరమించేటప్పుడు ఉపయోగించడం నిషేధించబడింది. వెల్లుల్లి, ఉల్లిపాయలు తామసికాహారం. అందువల్ల వీటిని పూజ సమయంలో ఉపయోగించడం నిషేధించబడింది. వీటిని తినడం వల్ల ఉత్సాహం, కోపం, హింస, అశాంతి వంటి భావాలు కలుగుతాయని నమ్ముతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.